చేవెళ్ల మున్సిపాలిటీలోని 2వ వార్డు బీజేపీ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాయికాడి లలిత యాదవ్ గారు మనతో ఉన్నారు. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిపరంగా ఆలోచిస్తున్నారు జనాలు. మన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మన విలేజ్ కోసము ప్రాధేయపడేటటువంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మా ఊరెళ్ళ గ్రామం చేవెళ్ళ మున్సిపాలిటీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు చేవెళ్ళకు మధ్యలో ఉన్నటువంటి విలేజ్లు ఉన్నాయి కాబట్టి ఊరెళ్ళను మున్సిపాలిటీలో కలపవలసినంత అవసరము లేకుండే. కానీ కొంతమంది నాయకులు ఊరెళ్ళ గ్రామాన్ని డెవలప్మెంట్ విషయానికి వచ్చినాక కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాకు ఎంపీగా ఉన్నారు. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఊరెళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మేము ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగినది. ఊరెళ్ళ విషయానికి వస్తే గత పాలకుల పైన ఊరెళ్ళ ప్రజలకు ఊరెళ్ళని మున్సిపాలిటీలో కలపడం గురించి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సో ఆ వ్యతిరేకత ఊరెళ్ళ మున్సిపాలిటీ కలపడము అవసరం లేదు, వాళ్ళ స్వార్థం కొరం కలిపినట్లుగా ఉంది. సర్పంచ్ తీర్మానం చేసి సంతకాలు పెట్టి పంపించడం జరిగింది. కానీ ఊరెళ్ళలో చివరిగా మీరు మీ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మెయిన్ రోడ్డు కొంటున్న ఇండ్లు మాత్రమే డెవలప్ అయినాయి, విలేజ్ డెవలప్ అయింది అనుకోవడము చాలా పొరపాటు. తర్వాత మెయిన్ రోడ్ నుంచి ఒక 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మనం ఆలోచించి ఊరెళ్ళ గ్రామంలో మేము ఎలాంటి స్వార్థం కొరం రాజకీయాలకు రాలేదు. గల్లీలో తిరుగుతున్న నా వార్డులో తిరుగుతున్న క్రమంలో ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు. కనీసము మంచినీటి సమస్య కూడా చాలా ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కానీ కొంతమంది నెలలకు మొత్తం రాకుండా ఉన్నారు. అలాంటి సమస్య కూడా ఉండకుండా నేను చేయించగలుగుతానని చెప్పి మిమ్మల్ని వేడుకుంటూ